రేంజ్‌లో అదిరిపోయే అప్‌డేట్ అయితే వచ్చింది భయ్యా. ఏందంటే 'లోకేష్ కనకరాజ్' మనందరికీ తెలుసు భయ్యా. తమిళ్ ఇండస్ట్రీని సింపేటట్టు వేరే రేంజ్‌కైతే తీసుకెళ్ళాడు భయ్యా. కేవలం కొన్ని సినిమాలతోనే వేరే రేంజ్ డైరెక్టర్‌గా పేరైతే తెచ్చుకున్నాడు భయ్యా. ఆ సినిమాలైతే చెప్తాను చూడండి భయ్యా. 'విక్రమ్' అస్సలు బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొట్టింది భయ్యా. ఇంకా 'లియో' వేరే రేంజ్ హైప్‌నైతే సృష్టించింది. 'ఖైదీ' కార్తీక్‌ని అసలు ఊహించలేని రేంజ్‌కైతే తీసుకెళ్ళింది భయ్యా. 'ఖైదీ 2' కోసం అయితే వేరే లెవెల్‌లో అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడేందంటే 'లోకేష్ కనకరాజ్' అయితే టాలీవుడ్ మీద అయితే కన్నుబడింది భయ్యా. 'ప్రభాస్‌తో', 'పవన్ కళ్యాణ్‌తో' వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా అయితే తీస్తారని అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది భయ్యా. 'లోకేష్ కనకరాజ్' ఎక్కువ క్రైమ్స్‌కి అసలు మాస్‌కి మాస్ లాంటి డైరెక్టర్ భయ్యా. అలాంటి డైరెక్టరు ఇద్దరు పవర్ స్టార్‌ని, రెబెల్ స్టార్‌ని కలిపి ఒక స్టార్ మూవీ తీసాడంటే ఆ స్టార్ మూవీ అసలు ఏ స్టార్ లెవెల్‌లో ఉండిద్దో అర్థం చేసుకోవచ్చు భయ్యా. ఆ మూవీని అసలు ఊహించను కూడా ఊహించలేరు. ఎందుకంటే 'ప్రభాస్‌కి', 'పవన్ కళ్యాణ్‌కి' మాస్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది భయ్యా. ఇప్పుడేందంటే ఇద్దరు ఫ్యాన్స్ కూడా కలిసిపోయారు. ఇంకా ఇద్దరిని కలిపి కూడా తీశారంటే అసలు ఆ మూవీని ఊహించడానికి కూడా భయంగుంది భయ్యా. ఆ రేంజ్‌లో అయితే మూవీ అయితే ఎళ్ళిద్ది. ఇంకా 'లోకేష్ కనగరాజ్' అయితే అసలు ఎత్తుకోవడమే టాలీవుడ్‌లో ఒక పెద్ద కొండనైతే ఎత్తుకున్నాడు భయ్యా. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 'లోకేష్ కనగరాజ్' ఏ లెవెల్ బడ్జెట్‌ని పెడతారో. ఇద్దరికి కనీసం ఒక 1000,00,00,000 పైన బడ్జెట్ పెట్టినా గాని ఆశ్చర్యపోబడలేదు. ఎందుకంటే ఆ లెవెల్ హీరోస్ భయ్యా. ఎందుకంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' అసలు ఒక పక్కన ఎలక్షన్స్ చూసుకుంటానే ఇంకో పక్క 'ఓజీ' లాంటి సినిమాని తీశాడు. అలాంటిది 'లోకేష్ కనకరాజ్' గనక హీరోగా అయితే 'పవన్ కళ్యాణ్' తీసుకున్నాడంటే అసలు మూవీ మీదే మొత్తం ఫోకస్ పెట్టేటట్టు చేస్తాడు. అసలు సగం ఫోకస్ పెడితేనే 'ఓజీ' ఆ రేంజ్‌లో ఉందంటే మొత్తం పెట్టిన తర్వాత ఇంకా 'లోకేష్ కనకరాజు', 'ప్రభాస్', 'పవన్ కళ్యాణ్' కలిసి తీస్తున్న ఆ మూవీ ఏ రేంజ్‌లో ఉండిద్దో అర్థం చేసుకోవచ్చు భయ్యా. ఇంకా దానికైతే హైప్స్ అయితే మామూలుగుండవు. ఇంక దీనికోసం అయితే ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే వేరే రేంజ్‌లో అయితే ఎదురు చూస్తున్నాడు భయ్యా. ముఖ్యంగా టాలీవుడ్ ఈ వేరే రేంజ్ ఉత్సాహంతో అయితే ఉంది భయ్యా. ఒక్కటి మాత్రం నిజం భయ్యా. దీన్ని మాత్రం అందుకునే ఎవడికి గూడా ఉండదు. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' మంచి యాక్షన్ హీరో భయ్యా. ఎందుకంటే మాస్ యాక్షన్ అయితే మూవీస్ అయితే చేస్తాడు. 'ప్రభాస్' అయితే చెప్పుకోబడలేదు. ఇంతకు ముందు కొంచెం అలా తీసినా గాని అంటే కొంచెం కామెడీ అంటే అలా కామెడీ ఉన్న సినిమాలు తీసినా గాని ఇప్పుడు అసలు డాన్స్ కూడా లేకుండా ఓన్లీ బాడీ కటౌట్ తోనే అసలు మూవీనైతే మేనేజ్ చేస్తున్నాడు భయ్యా. ఇంక 'సలార్' తీసుకోండి. 2 మాటలు మాట్లాడాడు. మూవీ వేరే హైప్‌కైతే ఎళ్ళింది. ఇంకా అలాంటి వాళ్ళని తీసుకొని నేను నా మూవీలో పెడితే ఎలా ఉండిద్దని 'లోకేష్ కనగరాజ్' థింక్ చేస్తున్నాడు భయ్యా. ఇంకా ఆ థింకింగ్ ఒకవేళ మూవీ లెవెల్‌కెళ్ళిందనుకోండి, ఒక అప్డేట్ కూడా ఇచ్చాడు భయ్యా 'లోకేష్ కనగరాజు.' అదైతే వేరే రేంజ్‌లో ఉండింది. ఇద్దరిని కలిపైతే ఒక మాస్ మూవీ అయితే తీస్తానైతే అప్డేట్ ఇచ్చాడు. ఇంకా అసలు ఊహించలేని థ్రిల్లర్‌తో మూవీ అయితే ఉండిద్ది. ఇంకా ఇద్దరు ఫ్యాన్స్‌కి ఇదొక పండగని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఫ్యాన్స్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం భయ్యా ఎంతమందున్నారో. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తాయి భయ్యా. ఈ మూవీ గురించి కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీలాంటి ఫ్యాన్స్‌కి ఎంతో మందికైతే రీచ్ అయిద్ది.